దేవుని దృష్టికి, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనుక ఆయన తన దూతలను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించను. స్తోత్రం కలుగును గాక. తర్వాత, రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనేను. ఇక్కడ ఇద్దరు దృష్టికి దానియేలు ఎలా ఉన్నాడో మనకు కనబడుతుంది. మొదట దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు? దోషము చేయనివాడు, పాపము చేయనివాడు, నిర్దోషి, ఏ నేరం చేయలే, ఏ దోషం చేయలే, ఏ పాపం చేయలే. అతను చేసిందల్లా ఒకటే, వెళ్ళి తన గదిలోకి వెళ్ళి కిటికీలు తెరిచి, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవటం. అది దోషమా? అది పాపమా? ఒకడు ఉంటాడు ప్రార్థన చేస్తే పాపం అంటాడు, చర్చికి వెళ్తే పాపం. ఏం చేస్తున్నాడు దేవుడు? నీకు ఇన్ని రోజులు తెగ చేస్తున్నావు, ఏం చేస్తున్నాడు? అందుకని పోవద్దు అంటాడు, చేయొద్దు అంటాడు, దేవుడు లేడు గీవుడు లేడు అంటాడు. ఈడే పెద్ద దేవుడు అవుతాడు. ఇక ప్రియులారా,